నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, ఇప్పుడు ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటంటే అది ట్రెండింగ్ టాపిక్ అని చెప్తా నేను. అమ్మవారు పూనకాలు. అర్థమైపోయింది. ఓకే, నాగరాణి భవిత. ఓకే, అసలు ఆమె భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆమెనే ఒక దేవతలాగా కొలుస్తున్నారు, ఆమె అమ్మవారు అంటున్నారు, ఆమె నాగదేవత అంటున్నారు, ఆమె చెప్పినవన్నీ జరుగుతాయి అంటున్నారు. పూరి జగన్నాథుడి ఆలయ రహస్యాలు కూడా ఆమె వెలికి తీయగలదు అని ఆమె చెప్తుంది. ఆమె చుట్టూ కొంతమంది ఉన్నారు, ఏమంటారు, కొంతమంది సాధువులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వచ్చి ఆమె చెప్పింది కరెక్టే, ఆమె కరెక్టే అంటున్నారు. అసలు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని జరుగుతున్నాయి కదా, నిజంగా ఇవన్నీ కూడా ఉంటాయా? ఈ అమ్మవారు పూనకాలు, నిజంగా అమ్మవారే వచ్చి మాట్లాడేయడం, ఇవంతా కూడా జరుగుతుందా? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అమ్మవారు పూనడం ఇవన్నీ మన హిందూ దాంట్లో మనం నమ్ముతాం కూడా. అట్లాంటివి ఉన్నాయి కూడా. ఇప్పుడు ఉన్నాయా? ప్రెసెంట్ ఉన్నదా? పాస్ట్ క్వశ్చన్ పక్కన పెడితే, అమ్మవారు ఒక మనిషి మీద పూనుతున్నారు అంటే ఆ మనిషి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర వరకు మాత్రమే అమ్మవారు ఉపాసకులు ఉంటారు. చాలామంది ఉంటారు కదా, అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా కంప్లీట్గా క్లీన్ సోల్ ఉన్న వాళ్ళ దగ్గరికి అమ్మవారు వస్తుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ ఎవరైతే అమ్మవారు వచ్చిందని పెద్దగా హడావిడి చేసి సంగమం చేసేసి పడిపోయేసి ఏడ్చేసి అరిచేసి చేసే వాళ్ళందరికీ అమ్మవారు వచ్చినట్టు కాదు. వాళ్ళలో ఉన్న వీక్నెస్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఆ పెద్దగా చేసే ఆ చప్పుళ్ళు, ఆ డప్పు చప్పుళ్ళకి కానీ, వాటికి కానీ, ఒక గుడిలో వెళ్తే గంటల చప్పుడుకి కానీ, హారతి ఇచ్చినప్పుడు కానీ హిస్టీరియా అంటాం దాన్ని. ఆ వీక్నెస్ని దాన్ని హిస్టీరియా అంటాం అనమాట. చాలా మనుషులు హిస్టీరిక్ అయిపోతారు. అయితే నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, ఇలా ఫేక్గా అమ్మవారుగా చేసిన వాళ్ళ గుర్తొచ్చి నాకు నవ్వు ఆపుకోలేక నవ్వు వస్తుంది. నాకు అంటే తెలిసిపోతుంది అసలు ఫేక్ అనమాట. ఇప్పుడు నిజంగా అమ్మవారు వచ్చి ఒంటి మీద అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. వాళ్ళు అక్కడ ఉన్న రాళ్ళు రప్పలు తొక్కకుండా, ముళ్ళు తొక్కకుండా, అవి తొక్కకుండా అవన్నీ మళ్ళీ కాన్షియస్ గా ఉంటారు. ఓకే, ఇట్లాంటివన్నీ నమ్మడానికి నిజంగా అమ్మవారు వచ్చిందంటే అసలు ఏమి చూడదు అక్కడ, ఆవిడ అలా వెళ్ళిపోతారు అంతే. ఫేక్ గా అమ్మవారు వచ్చిన వాళ్ళంతా చాలా కాన్షియస్ గా ఉంటారు. ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరున్నారు అక్కడ, ఏటి నుంచి వెళ్ళాలి, ఏ దారి దాటాలి, ఇవన్నీ. సో అవన్నీ నాకు ఒకసారి ఇలాగే ఎక్కడికో వెళ్తే ఫేక్ అమ్మవార్లను అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ నవ్వకూడదు, బట్ స్టిల్ అంటే ఎందుకు జనాలు మోసం చేసే ప్రాసెస్లో వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ లేక, వాళ్ళకున్న వీక్నెస్లను బయట పెట్టుకోలేక ఇట్లాంటివన్నీ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, అట్లా వచ్చేసిన తర్వాత ఇది కూడా ఒక సైకలాజికల్ ఇష్యూ అంతే కదా. వాళ్ళకి సైకలాజికల్గా ఏదైనా డిజార్డర్ ఉన్నప్పుడు అట్లా అవుతుంది. మోస్ట్లీ ఇది హిస్టీరియా అంటారు దాన్ని. నిజంగా అమ్మవారు వస్తే ఒకప్పుడు ఇక్కడ మన దగ్గర బోనాలు జాతర అయినప్పుడు ఎక్కడైనా అమ్మవారు వస్తే ఏం చేస్తారంటే, అమ్మవారిని పచ్చికుండ మీదకి ఎక్కిస్తారు. అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇలా కుండ పచ్చిగా అప్పటికప్పుడు చేసిన కుండ బోర్లు పెట్టి దాని మీద నించుంటే ఆ కుండ ఎరగదు. అసలు పచ్చికుండ మీద ఇట్లా అడుగు వేస్తేనే విరిగిపోతుంది. అడుగు అమ్మవారు ఎక్కి దాని మీదకి ఎక్కి అప్పుడు భవిష్యత్తు చెప్పి భవిష్యవాణి అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారు వదిలేసిన తర్వాత ఆ కుండ కూడా కొలాప్స్ అయిపోతుంది. అది యాక్చువల్గా జరిగే ప్రొసీజర్. ఈ మధ్య పచ్చికుండ ఎక్కడం అవేమీ లేవు, మామూలుగా చేసేస్తున్నారు. అంటే ఇది నో అఫెన్స్ ఎవరికి. నిజంగా అంటే ఒకప్పుడు నుంచి అమ్మవార్లు అంటే ఇట్లా ఫేక్గా అమ్మవారు వచ్చింది అని చెప్పేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే, చాలా ప్లేసెస్లో అమ్మవారు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కానీ పర్సనల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అందరి సంక్షేమం కోసం చెప్పే మాటలో, లేకపోతే ఒక మంచి జరగడానికో వాటి గురించి ఏం చెప్పట్లేదు కదా, చాలా పర్సనల్. ఈ మధ్య కాలంలో చూస్తే ఒక మనిషిని, ఒక పొలిటీషియన్ని, ఎవరినో టార్గెట్ చేస్తూ మాట్లాడే మాటలు అవన్నీ. సో కాబట్టి వాటి నుంచి కొంచెం మనము అర్థం చేసుకోవాలి ఎవరికి నిజంగా ఉన్నారు. మనకి ఇక్కడ బోనాల్లో ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉంటాం. భవిష్యవాణి అయితే కరెక్ట్గానే చెప్తారు కదా, చాలా మటుకు. కోవిడ్ టైంలో భవిష్యవాణి ఎంత యాప్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. సో వాళ్ళని అందరినీ మనం ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వాళ్ళందరూ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ కొంతమంది ఏదో మాస్క్ వేసుకొని మాకు కూడా అమ్మవారు వస్తుందని వచ్చి చెప్పి వాళ్ళకి ఎవరైతే పడరో వాళ్ళ మీద నానా మాటలు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళ నుంచి కాస్త మనం దూరంగా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే డప్పు సౌండ్లు అవన్నీ వినేసి వాళ్ళకి ఒక
అలాంటి ఎమోషన్ వచ్చేసి అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కూడా ఇలాంటి రంగంలో, అవునవును, ఇట్లాంటి రంగంలోకి అంటే మనుషుల్ని మోసం చేయడం కాదా? అబ్సల్యూట్లీ కదా, అంతే కదా. నువ్వు అడిగే భవిత ఏమవుతుంది తన భవిష్యత్తు అనేసి. ఆ అమ్మాయి ఓకే, ఇప్పుడు పాస్ట్ లైఫ్స్ అవన్నీ చూసాము, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి విషయంలో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు చూస్తే ఎవ్వరు నిజంగా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళెవ్వరికి పూనకాలు రావడం కానీ, బాగా అంటే ఒక బ్యాలెన్స్డ్ మైండ్లో ఉన్న వాళ్ళకి పూనకాలు రావడం కానీ ఏం లేవు. మంచి అన్నీ ఉన్న వాళ్ళకి పూనకాలు రావడం అట్లా అవుతుందా? ఏమీ అవ్వట్లేదు. వచ్చేదంతా ఎవరికి, ఒక అంటే అవగాహన లేని వాళ్ళకి, ఏంటో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని విచక్షణ లేని వాళ్ళకి అట్లా. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా ఏమవుతుందంటే, అనవసరంగా ఫేక్గా వచ్చేసి తను ఏదో ప్రూవ్ చేసేసుకోవాలి, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో హైప్ అయిపోవాలి, అందరిలో పాపులారిటీ పెంచుకోవాలి, ఇట్లాంటివన్నీ ప్రాసెస్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది. నాగదేవత నిజంగా నమ్ముతాం, ఓకే, రీఇన్కార్నేషన్స్ అంటాం, మళ్ళీ జన్మ తీసుకోవడం ఉంటుంది, చాలామంది ఉంటుంది. వాళ్ళకి పాస్ట్ లైఫ్ గుర్తులు ఉంటాయి. కొంతమందికి మనకు తెలిసి తెలవనట్టుగా చూచాయిగా ఏదో అవుతుంది, ఏదో తెలుస్తుంది. ఒక మనిషిని చూస్తే వీళ్ళు నాకు పరిచయం ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక ప్లేస్కి వెళ్తే నేను ఇక్కడికి ఆల్రెడీ వచ్చానన్న ఒక ఫీలింగ్. అవును, ఒక్కొక్కసారి జరిగే సంఘటన ఇది ఆల్రెడీ నా లైఫ్లో జరిగింది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికీ చాలా రకాలుగా మనం కనెక్ట్ చేసుకుంటూ రావచ్చు. ఒకటి మనకు వచ్చే కళల్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అదే ఒక్కొక్కసారి నిజంగా మన ముందు అవుతుంటే ఇలాంటిది నేను ఎక్కడో చూసానే, ఎప్పుడో విన్నానే అన్న ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అవునా, అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళందరూ పాస్ట్ లైఫ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఒక ఏజ్ వరకు ఐ థింక్ చిన్నపిల్లలకి గుర్తుంటుంది అని అంటారు పాస్ట్ లైఫ్స్, వాళ్ళు ఏ లైఫ్లో వచ్చారు, అందుకే నిద్రపోయినప్పుడు ఏడుస్తారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయితే నిజంగా పాస్ట్ లైఫ్ ఉండి నిజంగా వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు, భవిత లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అమ్మవారి అంశ అయ్యి కనుక నిజంగా అవన్నీ చేసుకుని ఉంటే, అట్లాంటి వాళ్ళు నిజంగా ఎక్కువగా ఏం హైప్ చేసుకోరు, వచ్చేసి అందరిలో నేనే దేవతనని ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు అట్లా అయిపోతుంది కదా. అయితే తనకి ప్రతి పౌర్ణమికి స్కిన్ లేయర్ కూడా ఉడుతుంది, పాముకి ఎట్లయితే చేంజెస్ అవుతుంది స్కిన్ అట్లా కూడా అవుతుంది అని కూడా అంటున్నారు. ఇది నిజంగా వాస్తవమా? ఇప్పుడు మనము మీరు దగ్గర నుంచి తనని చూసారు, తనకి ఎంతో కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేసాం. అవునవును. ఇప్పుడు మనం చాలా సినిమాలు అట్లా చూస్తాం, సినిమా స్టోరీ వరకు అది ఓకే. రియాలిటీలో మనం చూస్తే ఏమవుతుందంటే, స్కిన్ డిజీజ్ చాలా రకాలు ఉంటాయి. చర్మ సంబంధిత రోగాలు కొన్ని లక్షల కొద్ది రోగాలు ఎన్నో ఉన్నాయన్నమాట చర్మానికి సంబంధించి. అందులో ఎగ్జిమా ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, ఇంకొక రకం డ్రై స్కిన్ అయిపోతుంది. కొంతమందికి స్కిన్ అంతా చలికాలంలో పగిలిపోతే ఎట్లా స్కిన్ ఉంటుంది, అట్లాంటి స్కిన్ అవన్నీ ఉంటాయి. సో వాటిని అన్నిటినీ మనం నాగుపాము కుబుసం అనుకునడం అది ఒక మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకొక వీడియోలో అమ్మాయి గోర్లతోటి గీరితే తన వాళ్ళకి ఏదో మచ్చలు పడిపోతున్నాయి అది ఇది అని ఏవో చెప్పింది. సో ఇవన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళి నువ్వు ఒక నాగ అంశ అని చెప్పుకోవడే ప్రాసెస్లో అమ్మాయి చిన్న పిల్ల, చాలా అనవసరంగా అమ్మాయి భవిష్యత్తు అంటే ఏం తెలియట్లేదు ఇప్పుడు అమ్మాయికి. నేనేం తప్పు పట్టట్లేదు, కాకపోతే జాలి తప్పిస్తే ఏం లేదు అట్లాంటి అమ్మాయి మీద. ఓకే, ఎవరో ఏదో చెప్పిన మాటలకి తన క్యారీ ఆన్ అయిపోయి ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఇచ్చే అనవసరమైన హైప్ ఏదైతే ఉందో, నా వరకు కౌన్సిలింగ్ వరకు కొన్ని ఛానల్స్ అయితే మరీ ఎందుకు హైప్ చేస్తున్నాయి. అవును, నా వరకు కౌన్సిలింగ్ వరకు పిలిచాం, ఎందుకంటే అమ్మాయి ఈ ప్రొసీజర్ ఈ ఆలోచనల నుంచి, ఈ మిస్కన్సెప్షన్ నుంచి బయటపడాలి అని పిలిస్తే దాన్ని కాస్త ఏమైందంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి అమ్మాయిని అనవసరంగా పాపులర్ చేసేసి, అవ్వచ్చు ఎన్నో విధాలు ఉన్నాయి పాపులర్ అవ్వడానికి, కానీ ఈ రకంగా తనని పాపులారిటీ పెంచేలాగా చేసేసి ఇంకా అమ్మాయిని అనుక్షణం కవర్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి అడుగు అమ్మాయి చేసే ప్రతి యాక్ట్ ఏదైతే ఉందో అవన్నీ వీడియో రూపంగా కవర్ చేసి పబ్లిష్ చేసేసి ఇవన్నీ పక్కన పెడితే, ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి చుట్టూరు ఒక 10 మంది 20 మంది రోడ్ సైడ్ సాధువులు ఉంటారు కదా, రోడ్ సైడ్ వాళ్ళందరూ చేరారనమాట. పక్కన అక్కడ ఇక్కడ గుడి దగ్గర ఉండే ఆరెంజ్ బట్టలు వేసుకొని కాషాయాలు వేసుకొని కూర్చుంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి తాన తందన పాట అనమాట, వాళ్ళందరికీ దాంట్లో పడిపోయి నిజంగానే లేని దేవతని లేని అంశాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే ఎట్లా. ఇంకా అక్కడ చాలా చూస్తున్నాను, అక్కడ ఆడవాళ్ళు కూడా ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమైపోతుంది, ఈ తలుపులు ఓపెన్ చేయండి,
అనేది కూడా చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పాయింట్ అక్కడ ప్రూవ్ చేయాలి కదా మరి. వాళ్ళ దేవతలని ఇప్పుడు ఎవరి కాళ్ళకి ఏముంటుందంటే నేను ఒక పెద్ద దైవాంశ సంభూతురాలని, లేకపోతే నేను చెప్పింది అందరూ వినాలి అట్లా. ఇదేంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నాకు అమ్మవారు వస్తుంది, నాకు దేవత వస్తుంది అంటే ఎవరు ఏమి అనకుండా సైలెంట్గా ఉంటారు. ఇట్లాంటివన్నీ ఒక మైండ్ గేమ్ తప్పిస్తే అనవసరంగా ఇవన్నీ మనం పట్టుకెళ్ళిపోయి పెద్దగా పబ్లిక్లో పెట్టేసి లాజిక్ లెస్, రీజన్ లెస్, అసలు ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నామా నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, అట్లాంటివన్నీ టూ మచ్గా పాపులారిటీ. నిజంగా భగవంతుడు ఒక మంచి పని మీద అమ్మాయి వర్క్ చేసే అమ్మాయి అయితే సైలెంట్గా కూర్చొని ఆ పని కంప్లీట్ చేసేసి తన లైఫ్ తను చూసుకుంటుంది. ఒకవేళ తను చెప్పింది ఏంటి, నా లాస్ట్ లైఫ్లో మా అమ్మ, మా నాన్న, నాగదేవత, నాగరాణి, నాగరాజు వీళ్ళ గుడిని నేను తీసుకురావాలి బయటికి. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన కూతురు బాధపడుతుందన్నా, తన కూతురు భవిష్యత్తు పాడైపోతుందన్నా, అది ఈ జన్మలో తల్లిదండ్రి అవ్వచ్చు, పూర్వజన్మలో తల్లిదండ్రి అవ్వచ్చు, ఇంకా ఎన్నో జన్మల్లో తల్లిదండ్రులు, ఎవ్వరు అట్లా అనుకోరు కదా. ఏ జన్మలో ఉన్నా మనమేం అనుకుంటాం, మన పిల్లలు ఏ జన్మ ఎత్తినా నా పిల్లలు చల్లగా ఉండాలి, 10 కాలాలు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా ఉండాలి, విద్యాబుద్ధులతో అని మనమే బ్లెస్ చేస్తాం. అట్లాంటిది ఆ తల్లిదండ్రులు వచ్చి ఈ అమ్మాయిని పట్టుకొని మా కోసం గుడి కట్టించానే ప్రాసెస్లో ఈ అమ్మాయి 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసే రైట్ ఎవరికి ఉంది ఇక్కడ? తనకి తను చేసుకుంటున్న అన్నెసెసరీ యూజ్లెస్ పబ్లిసిటీ ఇక్కడ. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, మదర్ అండ్ ఆ అమ్మని ఆ పిల్లని, లేదా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయాలి ఇక్కడ. అట్లానే నేను పూర్వజన్మలు నమ్మను, భగవంతుడు నమ్మను. నేను ఎక్స్ట్రీమ్లీ భగవంతుడు నమ్ముతాను. పూర్వజన్మల గురించి నేను చదువుతాను, అనాలిసిస్ చేస్తాను, ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాయి డెఫినెట్గా పూర్వజన్మలు. కానీ ఇట్లాంటివన్నీ వచ్చి ఫేక్ పూర్వజన్మలు ఉన్నాయని చెప్పి వచ్చే వాళ్ళని మాత్రం మనం స్పేర్ చేయడానికి లేదు. ఎస్, నిజంగా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇలాంటివి నమ్మాలా వద్దా, అసలు ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు నిజం ఎవరు అబద్ధం, సో దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేసే అలాంటి వాళ్ళని హైప్ చేసే ప్రయత్నాలు అయితే చేయండి. సో డెఫినెట్గా మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.